Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఖమ్మం బుర్హాన్పురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తండ్రి కుమార్తె మృతి చెందగా తల్లి మరో కూతురు అపస్మారక స్థితిలో ఉండడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. ఒకేసారి కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం పట్ల పక్కనున్నటువంటి వారు స్థానికులందరూ కూడా ఏం జరిగిందా అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. నేలకొండపల్లి మండలం అనంతనగర్కు చెందిన కనతల రాము ఒక దినపత్రికలో జర్నలిస్ట్గా, అదేవిధంగా భార్య రమ్య, కుమార్తె దివ్య, నైని, దీక్షితో వీరందరూ కూడా కలిసి ఒక నివాసం ఉంటున్నారు బుర్హాన్పురంలో. అతను డిజిటల్లో పనిచేస్తున్నాడు. 4-5 రోజులుగా రాముకు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా కూడా ఎత్తకపోగా ఆయన భార్య రమ్య ఫోన్ ఎత్తి ఆయనకు ఆరోగ్యం బాగాలేక తాను మాట్లాడుతున్నట్టు చెబుతూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి 4 రోజులుగా అతను ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, ఇప్పుడు తాజాగా అతను మరణించినటువంటి పరిస్థితుల్లో తన బిడ్డతో సహా, పెద్ద బిడ్డతో సహా ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీరిద్దరు కూడా భార్య, ఇంకొక చిన్న బిడ్డ కూడా ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తుంది. ఇక ఇదిలా ఉంటే నిన్న ఉదయం ఒక మహిళ రమ్య ఇంటికి వచ్చి పిలవగా రమ్య దుప్పటి కప్పుకొని బయటకు వచ్చి రాము అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పింది. ఇంట్లో దుర్వాసన పైన ఆరా తీయగా ఇంట్లో ఎవరికీ బాగా లేకపోవడంతో శుభ్రం చేయలేదని బదులిచ్చింది. కాగా ఆదివారం రాత్రి రమ్య సోదరుడు వీరి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా స్పందన లేకపోవడం, దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, కూతురు దివ్యనాయిని మృతదేహాలు కనిపించాయి. గది నిండా రక్తం ఉంది. అప్పటికే ఇద్దరి మృతదేహాలు కుళ్ళిపోయాయి. మంచం పక్కనే రమ్య, చిన్న కూతురు దీక్షిత అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో 3 రోజుల పాటు మృతదేహాలతో ఇంట్లోనే రమ్య ఉన్న అబద్ధమాడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు భర్త కుమార్తెను హత్య చేసి గుట్టురట్టు కాకుండా ఎలకల మందు అది కూడా తాగి చిన్న కూతురుకు కూడా తాగించి ఉంటుందని కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చిన్న కూతురు తలపైన గాయాలు ఉండడంతో ఆమెను కూడా హత్య చేయడానికి పథకం రూపొందించి ఉంటుందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య ఆమె నోరు విప్పితే గానీ అసలు ఇంట్లో ఏం జరిగింది, తన భర్త కుమార్తె ఎలా చనిపోయారు, వారు చనిపోయిన తర్వాత కూడా 2-3 రోజుల వరకు ఎందుకు బయటికి చెప్పలేదు, వారి డెడ్ బాడీతోని ఇంట్లో అలానే ఎందుకు కాలాన్ని గలిపింది, అసలు వారిని ఈమె హత్య చేసిందా, లేకుంటే వారు ఏ కారణాన్ని చేత చనిపోతే తను మరలా బయటికి చెప్పేందుకు భయపడిందా, లేకుంటే తాను ఇంకేమైనా చేసుకోవడానికి సిద్ధమైందా, ఏం జరిగిందో తెలియట్లేదు. ఒక మిస్టరీగా మారింది ఇదంతా కూడా. ఈ స్టోరీ అంతా కూడా ఆ ఇంట్లో ఏం జరిగింది, చనిపోయి 3 రోజులైనా కూడా వారి కుటుంబ సభ్యులు కానీ ఇతరత్ర వారికి కూడా చెప్పడానికి సంకోచించింది, అబద్ధాలు చెప్పింది. చనిపోయి అప్పటికి డెడ్ బాడీ ఇంట్లో ఉన్నా కూడా తను అనారోగ్యంగా ఉన్నాడు, ఆసుపత్రిలో ఉన్నాడు, ఫోన్ మాట్లాడారంటూ చేసేటువంటి ప్రయత్నాలన్నిటివి ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. బట్ ఇప్పుడు కూడా వీరు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అనేది మరొక కోణంగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, వారు చనిపోయారా, చంపబడ్డారా, ఇప్పుడు ఆ భార్య కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది, ఏం జరిగింది, ఇంట్లో ఆర్థిక సమస్యలా, ఇంకేదైనా ఉందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయాలైతే ఇప్పుడు దర్యాప్తులో బయటికి రానున్నాయి. ఏదేమైనా ఒక మిస్టరీగా మారినటువంటి ఈ స్టోరీ ఇప్పుడు స్థానికంగా అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ ఇంట్లో ఇద్దరు చనిపోయారు, ఇంకిద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుని ఎలా గడిపిందామా ఇన్ని రోజులు, దీని వెనుకున్నటువంటి కారణాలేంటి అనేటువంటి అంశము తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు ముమ్మరంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.